రామ్ చరణ్ గారు ఏదో సినిమా తీసాము బ్లాక్ బాస్టర్ ఇచ్చేసామంటే ఈ రోజుల్లో పని అవ్వదు. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. మన వాళ్ళను మనకు పోటీ జరిగిపోతుంది. నీ హీరో నా హీరోను కొట్టుకు చస్తా ఉన్నారు. మరి ఉంటది. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటది. ఈ భూమిలో ఉన్న మజా అటువంటిది. నేను అనే స్వార్థంతో ఉంటారు, నా అనే స్వార్థంతో ఉంటారు. ఆ స్వార్థం ఎంత దూరానికన్నా వెళ్తది. ఆ దూరమే ఈ సోషల్ మీడియాలో వారు జరుగుతుంది. మరి అటువంటిది మీరు ఎటువంటి సినిమా ఇవ్వాలి? ఏదో సినిమా ఇచ్చాము బ్లాక్ బాస్టర్ కొట్టేసాము అని చేతులు ఉట్టుకుంటే పని అవ్వదు సార్. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి. ఆర్ఆర్లో డైలాగ్ లాగా దుమ్ము లేచిపోవాలి. రికార్డులు వర్షం కురిపించాలి. ఆ రికార్డే మన సినిమా అవ్వాలి. అది సినిమా అంటేనే. అటువంటి సినిమా ఎంచుకోవడానికి ట్రై చేయండి. అటువంటి సినిమా కోసం ప్రయత్నం చేయండి. ఈసారి కొడితే మామూలుగా ఉండకూడదు. భూమి బద్దలైపోవాలి రామ్ చరణ్ గారు. భీమ్ ఈ నక్కల వేట ఎంచేపు కుంభస్థలాన్ని బద్దలు కొడతాం పద. త్రిబులార్ ఆస్కార్ అవార్డు మన టాలీవుడ్ కి గిఫ్ట్ గా తెచ్చిన ఇద్దరు సూపర్ స్టార్లు జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. ఇద్దరు ప్రపంచాన్ని మన వైపు తిరిగి చూసేలా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరతో బ్లాక్ బాస్టర్ ఇచ్చి 500 కోట్ల ఎంటర్ అయ్యి తీయబోయే సినిమా ప్రశాంత్ నీళ్ళకొత్తి తీస్తున్నారు. మామూలుగా ఉండదు. ఆయన సేఫ్ జోన్ లో ఉన్నట్టే. రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ వేసే తప్పటడుగులు, సరైన నిర్ణయం తీసుకోకపోవడం, సబ్జెక్ట్ ఎంచుకోవడంలో తడబడుతున్నారు. ఆచార్యతో ఫ్లాప్ మోడ్ కట్టుకున్నారు. శంకర్ గారు కాల్ షీట్ ఇచ్చినప్పుడు స్టోరీ డిస్కస్ జరుగుతుంది. ఆ డిస్కస్ లో తెలిసే ఉంటది కదా, ఇది నార్మల్ అవుట్ డేటెడ్ స్టోరీ అని చెప్పేసి. అప్పన్న గారి క్యారెక్టర్ 20 నిమిషాలు ఉన్నా ఎంత వరకు కాపాడగలదు, కాపాడలేదు. మిగతా 2 గంటల 20 నిమిషాల సినిమా ఏంటి? నార్మల్ కమర్షియల్ సినిమా. ఒక సీఎం కి ఒక ఆఫీసర్ కి ఉన్న గొడవలు, ఆ గొడవలు ప్రతి దాంట్లో చూస్తాను, ప్రతి సినిమాలో ఉంటా ఉన్నాయి. జనాలు అది కోరుకోవట్లేదు. యూత్ మారింది, ట్రెండ్ మారుతుంది. మారుతున్న దానికి కరెక్ట్ గా కావాల్సింది స్టోరీ, కంటెంట్, ఎలివేషన్స్, ఎమోషన్స్, నేచురల్ గా కావాల్సింది యాక్టింగ్. మీరు తీశారు. రామ్ చరణ్ గారు మీకు బాగా తెలుసు మిమ్మల్ని ఏ సినిమా హీరోని చేసింది, మీకు ఏ సినిమా విలువ తెచ్చింది అనేది. చిరుత కాదు, మగధీర అంతకనే కాదు, రంగస్థలం. మిమ్మల్ని అంతవరకు ట్రోల్ చేసి యాక్టింగ్ రాదన్న వాళ్ళకి చెప్పు తీసుకు కొట్టినట్టు నిరూపించింది రంగస్థలం. రంగస్థలం మూవీకి టోటల్ బడ్జెట్ ఎంత సార్? దీనికి 75 కోట్లు ఖర్చు పెట్టారు పాటలకి. రంగస్థలంలో ఏం ఖర్చు పెట్టారు? చిన్న లింగ్ కట్టుకుని ఎంత చక్కగా ఉన్నావే అని చెప్పుకుని కావడ ఇచ్చుకుని డాన్స్ చేసుకున్నారు. ఏముంది అందులో వెనకాల? ఆ ఏర్లు, ఆ తర్వాత ఏంటది గోదావరిలు తప్పితేని రంగమ్మ మంగమ్మ అన్న సాంగ్ కి ఏముంది? వెనకాల చుట్టూ జనాలు, పొలాలు. ఊపే లేదా ఊపు. సరే అది పక్కన పెట్టండి. ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా అన్నారు. ఎటువంటి సాంగ్ అది? కేవలం పొలాల్లోని గడ్డి పరకల్లో తీసిన సినిమా అది. చెవిటి వాడి కింద యాక్ట్ చేశారు. నేషనల్ అవార్డు రావాల్సింది, మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎట్లా గుర్తుందా మీకు? అంతకు ముందు చాలా ఫ్లాప్లు వచ్చాయి చిరంజీవి గారికి. 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నారు. కంగారు పడలేదు. స్టోరీ ఎంచుకోవడంలో అస్సలు ఆవేశపడడం లేదు. అప్పుడు సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఒక సినిమా రావడం గగనం అయిపోతుంది హీరోలకి. 3-4 సంవత్సరాలు రెస్ట్ తీసుకుని చిరంజీవి గారు హిట్లర్ అనే మూవీతో వచ్చారు. అందులో హీరోయిజం ఉండదు సార్. కేవలం ఒక అన్నయ్య, 5 చెల్లులకు అన్నయ్యగా వచ్చాడు ఆయన. 2 పాటలు. ఆ తర్వాత అంతా స్టోరీయే. అదిరిపోయిన సినిమా. బ్లాక్ బాస్టర్ ప్రపంచం సృష్టించింది. అటువంటి స్టోరీలు కదా మీరు ఎంచుకోవాల్సింది. రామ్ చరణ్ గారు ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మీరు అప్డేట్ అవ్వాలి. మీరు మారకపోతే పని అవ్వదు. ఎందుకంటే 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లు కాదు. ఇట్స్ గాన్. ఇప్పుడు 1000 కోట్లు. 1000 కోట్లు వస్తేనే సినిమా, 1000 కోట్లు వస్తేనే హీరో, 1000 కోట్లు వస్తేనే గ్లోబల్ స్టార్ అని నిరూపించుకోగలుగుతారు మీరు.